విశ్వం గారు ఉన్నారండి? ఉన్నారు. బావా శారద, రా బావా. ఊరు నుంచి ఇదేనా రావడం? అమ్మా నాన్న అంతా కులాసా? కులాసాగానే ఉన్నారు. అది సరే, మిస్టర్ విశ్వం మావారి. అదేమిటి బాబా అలాగే నిలబడిపోయావి? రా లోపలికి. లే శారద, వస్తాను. బావా శారద, శేఖర్ నీ బావ? అవునండి, మా మేనత్త కొడుకు. శేఖర్, వెళ్ళిపోతున్నావా? అవును విశ్వం, దయచేసి నన్ను వెళ్ళని. నీ ఎదట పడకూడదని, నా పాపిష్టి ముఖం నీకు చూపించకూడదని అనుకున్నాను. శేఖర్, నువ్వు పాపివా? కాదు, నన్ను ఉద్ధరించడానికి వచ్చిన ఉత్తముడివి. విశ్వం, ఎందుకు నన్ను వెక్కిరిస్తావు? ఎందుకు దిప్పుతావు? నీకు నేను ద్రోహం చేశాను నిజమే, కానీ నాలో ఏ దురాలోచన లేదు, ఏ స్వార్థము లేదు. పరిస్థితులు నా మంచిని వంచన చేశాయి. విశ్వం, ఇప్పుడు ఎవరు నమ్ముతారు నాలో స్వార్థం లేదంటే? నువ్వు నమ్ముతావో చెప్పు. శారద నీ భార్యను తెలుసుంటే అసలు ఆ సలహా ఇచ్చేవాడిని కాదు, ఆ ఛాయలకే వచ్చేవాడిని కాదు. నాకు తెలియదు విషయం, నిజంగా నాకు తెలియదు. నాకు తెలియదు శేఖర్, నీ బంధుత్వం నాకు ఇప్పుడే తెలిసింది. తెలుస్తుందని తెలుసు, తెలిస్తే నువ్వు ఏ నిర్ణయానికి వస్తావో కూడా తెలుసు. అందుకే అన్నిటికీ అందరికీ దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నా అదృష్టం నిన్ను ఆపింది. లేకుంటే శారదను మారుమనుకు ఒప్పించిన ఆమె మనసిరిగి మన్నించి ఎలుకోగల మంచివాణ్ణి నేను ఎక్కడ వెతకను? నాకెవరు దొరుకుతారు? నీ అభిప్రాయం? అన్ని విధాలా తగ్గవాడివి, అర్హత ఉన్నవాడివి నువ్వే శేఖర్. విశ్వం, ఇప్పటికే నేను ద్రోహినయ్యాను, ఇంకా నన్ను పాపిని కూడా చేయాలనుకుంటున్నావా? సలహా ఇచ్చినందుకే కుమిలి కుమిలి చేస్తున్నాను. ఈ శిక్ష చాలక జీవితాంతం నన్ను ఇంకా చిత్రవధ చేయాలనుకుంటున్నా. శేఖర్, పోనీ అలాగే అనుకో, నన్ను బ్రతికించినందుకు శిక్ష అనుకో. వద్దు విశ్వం, వద్దు. ఈ పాపం నాకు అట్టగట్టవద్దు. శేఖర్, పాపం అంటావా? కాదు, ఇది పాపం కాదు. సావబోయిన నన్ను బ్రతికించావు, నా బ్రతుకు ఒక ప్రయోజనం, కర్తవ్యం బోధించావు. అహోరాత్రాలు నన్ను వేధించే సమస్యకు పరిష్కార మార్గం చూపించావు. తీరా ఇప్పుడు ఇది ఆచరించాల్సి వచ్చేసరికి అన్యాయం అంటావా? పాపమని పారిపోతావా? విశ్వం, శేఖర్, ఇది నా తుది కోరిక. కోరిక మాత్రమే కాదు, న్యాయమైన ప్రార్థన. నన్ను ఈ బాధ నుండి విముక్తిని చేసేఖర్, నా బ్రతుకు సార్థకం చేయి. ఏమిటి అగ్ని పరీక్ష? ఏం చేసినా ఎటుపోయినా నాది స్వార్థం అనిపించుకుంటుంది. లేదు, నీది త్యాగమే అవుతుంది, న్యాయం అనిపించుకుంటుంది. నా నీడైన సోకని పవిత్రమూర్తి శారద కళ్యాణమై కూడా కన్యగానే ఉండిపోయిన దేవత శేఖర్. ఆ దేవతకు దైవానివి కావాలి నువ్వు. శారదను నీ దాన్ని చేసుకో, నీ సంస్కారాన్ని నిరూపించుకో, ఆదర్శమూర్తి నిరూపించుకో. శేఖర్, ఈ మారుమనువు జరగడము లేక మళ్ళీ నేను మరణాన్ని వరించడం, ఏదో ఒకటి తేల్చి నన్ను కడతేర్చి వెళ్ళి. విశ్వం, మా ఊరు వచ్చింది ఏనుగు, ఏ ఊరు వచ్చింది ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు, ఏ ఊరు వచ్చింది ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు, మంత్రులు వచ్చింది ఏనుగు, ఏనుగమ్మ. ఏం చేయమంటావే? నీ మనవరాలు ఏనుగు కావాలని ఒకటే ఏడుపు. చూడు పెన్ని, పొద్దు నుంచి ప్రాణాలు ఇస్తున్నాడు, ఒక 1000 రూపాయలు పెట్టి ఏనుగు కొనకూడదు. రే, ఎవరి కోసం మోస్తావు? నీ కూతురే కాదు.
పైగా నీకు ఇంతకంటే పని ఉంది, బాగా అడ్డంగా తిని అడ్డగడతలే పెరగడమేగా. నిన్ను ఇంతకంటే ఘనంగానే పెంచాను రా చిన్నప్పుడు. చాలండి మీ మాటలు మీరు నలుగురు వింటే నవ్వుపోతారు. ఉండు బాబు నేను ఒసేయ్, మళ్ళీ మనవరాలు ఏనుగు కావాలంటే నేను ఎక్కడ తెచ్చేది? ఏమండి పోనీ మీ మనవరాలకు బొమ్మ ఏను కొనిస్తే మీ ఆస్తి తరిగిపోతుందా? అవునవును, నీ కోడలు తెచ్చిన ఐశ్వర్యానికి బొమ్మయ్యానికి ఒకటే తక్కువ. ఇస్తానా 5,000 రూపాయలు కట్టడం ఇంతవరకు ఇవ్వలేదు. పెళ్లి కట్నం ఇస్తానంటే ఒప్పుకున్నాను. ఏడాది అయింది, దానికి అతిగతి లేదు. మాట ఇచ్చి మోసం చేసింది ఆ మోసగతే. తగుదనమ్మా అంటే నీ కోడలు పిల్లల కంటూ కూర్చుంది. ఇక్కడ ఎవరి సొమ్ము తేరగా పడుండలేదే. పెట్టి పోషించడానికి వెళ్ళి ఆ 5,000 రూపాయలు కట్టడం పట్టమను, లేకపోతే తన్ని తరవేగలను పిల్లల్ని తల్లిని కూడా. అయ్యో అయ్యో ఏమిటండి మాటలు? మాట్లాడేవాడు నిందంతాను. పోస్ట్ మనేడ్రా మనగాడు కదండి రిజిస్టర్. రిజిస్టరా ఊళ్ళో ఎదురు రాసి. వీలేదని తప్పకుండా తీసుకొని తీరాలి. అరే నా అక్కడదంటే అక్కడ రాసివ్వండి. ఓ రాసేస్తాను. రాసిపోద్దు నాన్న, ఏ? జైల్లో దోచేస్తారు. అదో చిక్క. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఎవరో శ్రీహరిరావు అంట. చెప్పమయ్యా. ఇక్కడ పెట్టింది చదవరా. చాలా పెద్ద ఉత్తరంలో ఉంది నాన్న. అవునవును. మహారాజరాజశ్రీ దానాల ధర్మరాజు గారికి శ్రీహర్రావు నమస్కరించి వ్రాయినది. ఆహాహా, ఎంత వినయం, ఎంత విధేయత. చదువు. ధర్మరాజు గారు, మనుషులకు డబ్బే ప్రధానం కాదు, బుద్ధి జ్ఞానం కూడా చాలా అవసరం. ఆ రెండు మీకు లేనందున చాలా చింతిస్తున్నాను. ఏమిటి, నాకు బుద్ధి జ్ఞానం లేదు? రేయ్, నీ మీద పరువు నష్టం దావా వేసి 12 కోట్లు నేను తిప్పించకపోతే నా పేరు కదరా. పర్లేదు ఆ, నాన్న. ఇంట్లో వాళ్ళకు కూడా కడుపు నిండా తిండి పెట్టరని, ఆ? డబ్బు కోసం మీరు గడ్డి తింటారని. ఆ? అవునరా, నేను గడి తింటాను. ఆ మాట నిజమే. నువ్వు అది తినవుగా, నీకు అది లేదుగా తినడానికి. ఎక్సైట్ కావద్దు నాన్న, ఎక్సైట్ ఆ, కావద్దు. మీ కోడలికి మీ కోడలి తాలూకు వరకట్నం ఇంతవరకు చేరలేదని మా అమ్మాయి శారదను నానా మాటలు అంటున్నట్లుగా నాకు తెలుస్తున్నది. అవునయ్యా, అవును అంటాం. ఇవ్వలేదు కనుక అంటాం. నీకంత పౌరుషం ఉంటే పారేవయ్యా మొక్కాన్ని. అదిగా మానేస్తాం. ఇక పైన ఆ విధంగా మీరు మాట్లాడితే వ్యవహారం చాలా దూరం పోతుంది, జాగ్రత్త. పోరా, నీ బాబులాటోని చూసాను నేను. మంచి మర్యాద మీకు లేకపోయినా మాకున్నాయి. ఆ. మా అమ్మాయి మీకు ఇచ్చిన మాట ప్రకారం 25,000 డ్రాఫ్ట్ పంపుతున్నాను. అరే పంపాడా డ్రాఫ్ట్? డ్రాఫ్ట్ అనేది ఎందుకు చెప్పారు? వెనక రాశాడు. డ్రాఫ్టే? అదిగో వదినా 25,000. నీకు దండం రా బాబు, నీకు దండం. ఉడుకు దండం పెడతావండి చచ్చా, నాన్న. నీ కాదు, వాడి పంపించిన వాడికి. ఎంత బుద్ధిమంతుడు నాయన. ఏమైతేనే మా డబ్బు మాకు పంపించావు. వచ్చావు, ఏమేవ్ వచ్చావు, ఎక్కడ? మనిషి అంటే శారదే మనిషి. ఏమిటండి? 25,000 రూపాయలు డ్రాఫ్ట్ పంపించింది. 25,000? ఏయ్, డ్రాఫ్ట్ ముందుడా? అమ్మా కోడలు, నువ్వు మా ఇంటి మహాలక్ష్మి. ఇంకా ఇక్కడ నిలబెట్టావా? మేడం తీసుకువెళ్ళి జాగ్రత్తగా. ఒరే నాయనా, నువ్వు బజార్కి వెళ్ళి పాపకి బొమ్మలు అవన్నీ పట్టడానికి. అలాగే నాన్న. ఇంకా కట్లు కట్లు విప్పువే, విప్పు.